నల్గొండ జిల్లాలో ఒక విషాదమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నట్టుగా మాత్రం కనబడుతోంది. సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక యాదగిరి అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. దేనికి అని ఆధార తీస్తే అది కేవలం సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి నెపంతో అతన్ని కిడ్నాప్ చేసి నానా చిత్రహింసలు పెట్టారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మనతో పాటుగా మాట్లాడడానికి నల్గొండ ఉమ్మడి జిల్లా వాస్తవ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? యాదగిరి విషయంలో అసలు నేనేం చేయలేదంటూ ఉన్నాడు సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి ఏం చేసిండు ఏం చేయలేదు అనేది ఇష్యూ కాదు, కానీ సందీప్ రెడ్డి గతంలో ఏం చేసిండు కూడా అందరికీ తెలుసు. విజయరెడ్డి అనే అడ్వకేట్ విషయంలో కూడా ఏం జరిగిందో అందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే ఒక హత్యా నేరం పేరు మీద జైలు పోయి వచ్చిన తర్వాత ఒక మనిషి పశ్చాత్తాపంతో డౌన్ టు ఎర్త్ ఉండాలి. బట్టి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రనే బట్టిది, పాటలనే వెంకటరెడ్డిది. దీనికి ఫోర్ ఫ్రంట్లో ఎవడు రాకుండా కేవలం తన చుట్టే చెప్తానికి ఫ్రంట్ నిలబెట్టినటువంటి ఏకైకమైనటువంటి ఒక గుంపు ఎవరంటే వీళ్ళు. ఇప్పుడు ఇదే ఎగ్జాక్ట్లీ బోల వెంకటరెడ్డి, ఇదే బ్యాచ్. అప్పుడు నన్ను తిట్టిన సందర్భంలో కూడా నన్ను బెదిరియడము అది ఇవన్నీ కథలన్నీ నడిచినాయి. నేనేమంటే బట్టి పాదయాత్ర మీరు ఒక్కసారి నకరికాలు చూస్తే తెలుస్తుంది. పక్క నిలబడదు, ఎప్పుడు పెద్ద మీసాలు పెట్టుకోరు, పెద్ద సినిమా అట్లా అడ్డం పడుతూ ఉంటాం. నేను ఏమంటున్నట్టే నీ బిహేవియర్లో కనుక నిజంగా నేను నిజాయితీ ఉండి గతంలో ఏమైనా వేరేది నువ్వు ఇదివరకు ఏం చేసినప్పుడు అదే చేయదలుచుకున్నావు. అందుకోసం స్పష్టంగా టాలీ అవుతామన్నది. ఎల్లమ్మగూడెంలో చాలా సందర్భాల్లో ఇట్లాంటి బెదిరింపు చర్యలు చేసాడు. ఒక హిస్టరీని చాలా సందర్భాలు తీసుకొచ్చిండు. జిల్లా వ్యాప్తంగా ఒక పాపులర్గా ఇట్లాంటి చేసి పెడుతుండడం ద్వారా నేను ఏడికి పోయినా అన్ని కొన్ని సెటిల్ అవుతాయినటువంటి యాక్టివిటీకి మంత్రి గారి వాళ్ళు సహకారం చేస్తున్నారు కాబట్టి ఇట్లా నడుస్తామన్నది. ఏ విధమైన డిస్కషన్ అవసరం లేనటువంటి విషయంలో అవుట్ రైట్గా మొత్తం తెలంగాణ సమాజానికి తీవ్రమైన స్పందన రావాల్సిన అవసరం ఉన్నది. ఇన్నోసెంట్ నేను అని చెప్పుకునే నైతిక అర్హతని ఎప్పుడో సందీప్ రెడ్డి, వెంకటరెడ్డి కోల్పోయారు. ఎందుకంటే చెరుకు సుధాకర్ని తిడితివి, కైలాష్ నేతని తిడితివి, కనపడ్డని తిడితివి, నీ పార్టీలో ఉన్నోని తిడితివి, మాజీ ఎమ్మెల్యేని తిడితివి, ప్రజెంట్ ఎమ్మెల్యేని తిడితివి. నువ్వు తిట్టంది ఎవరినట్టు జానారెడ్డి గారు నువ్వు ఎన్ని మాటలు అన్నావు, ఉత్తమ్ కుమార్ ఎన్ని మాటలు అన్నావు. నాకు అన్నిటికంటే ఈ భూప్రపంచంలో అర్థం కాని ఏకైకమైన విషయం ఏంటంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ జోకర్ షో నడుతుందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఇన్ని మాటలు వీడు మాట్లాడితే నేను పోయి మాది ఠాకరేకు ఒక ఉత్తరం ఇచ్చిన, नवी डॉक्टर साहब आपको नहीं मालूम है ये कांग्रेस में क्या चलेगा, आपको बहुत भरोसा है ऐसा कुछ कर सकते बोल के. यहाँ तो कुछ नहीं होता. కర్మరా బాబు ఇట్లాంటి పార్టీకి వచ్చినాం కదా అని అనుకున్నాం. సరే మనం ఈ ఆలోచన చేసుకుని ఏదో బయటకు వచ్చినాం, అయిపోయింది. విషయం చెప్తామన్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంటిగ్రిటీ పెరగాలంటే, గౌరవం పెరగాలంటే ఇట్లాంటి జరిగినప్పుడు ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి. మీరు అద్దెకి దగ్గర నోటీస్ పంపుతారు, కైలాష్ నేతకి నోటీస్ పంపుతారు. రేపు అవసరమైతే రేపు ఈ ప్రెషర్ ఇక పెరిగితే రేపు కైలాష్ నేతను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి మీరు వీళ్ళని ఎప్పుడు కట్టడి చేస్తారంటే, మీరు ఎప్పుడు కట్టడి చేయకుండా భారతదేశ వ్యాప్తంగా భూస్వాములు, అగ్రవర్ణాలు అహంకారంతో చెలరేగుతున్నారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది అంటున్నా. మీ విషయాన్ని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు సంబంధించినటువంటి ఒక ఆడియో మిమ్మల్ని వెంకటరెడ్డి దూషిస్తూ మీ కుమారునితో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. కైలాష్ నేతకు సంబంధించినటువంటి విషయంలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. రెండు కూడా సైమల్టేనియస్గా ఒకటే. చెప్పండి. కైలాష్ నేత మాట్లాడింది నా కోసం మాట్లాడారు, దాంట్లో వేరే దాచిపెట్టేది ఏం లేదు. మాట్లాడిన ప్రతి మాట మా కడుపు మళ్ళీ మసిలిపోతుందని అనడంలో ఉద్దేశం అది, మా ఇట్లా తిడతావరా నువ్వు అని. దురదృష్టం ఏంటంటే పెద్ద జోక్ అన్నిటికంటే ఇన్సిడెంట్ తర్వాత కైలాష్ నేత మా చనిపోయినట్టు మా అమ్మ నాన్నలు తిట్టినాడు. మరి మా అమ్మ నాన్నలు నువ్వు తిట్టలేదా? నువ్వు మాట్లాడిన భాష ఏంటిది అంటున్నా. చెరుకు అంశమ్మ అంటే రామన్నపేట ఆనాడున్న సమితి ఆఫీసులో షీ వాజ్ ఎ కోఆప్షన్ మెంబర్. చెరుకు ఉషాగౌడ్ అంటే ఈ రాష్ట్రం ఎరిగినటువంటి కమ్యూనిస్టు నాయకుడు, గీత కార్మికుల కోసం పనిచేసినటువంటి వాడు. వాళ్ళ కాలు గోటికి సరిపోవు. నువ్వు అమ్మ బూతులు తిట్టినావు కదా, అందరూ నా కొడుకుని పట్టుకొని తిట్టినావు కదా. నీకేం అర్హత ఉంది అంటున్నా, నీకేం అర్హత ఉంది అంటున్నా. ఒక కడుపు మండింది. సరే ఆ ఆవేశంలో కూడా ఒకటి తిట్టింది అయిపోయింది. నువ్వు తిట్టిన దానికి అది తిట్టేది అయిపోయింది అనుకో. నేను బయటికి వెళ్ళనే వచ్చేస్తాను. ఇప్పుడు నీకేం నొప్పి అవుతున్నది? నీకు నొప్పి కావాలని చెప్పు, నేను ఉంటే కదా. నువ్వు నన్ను బయటికి వెళ్ళగొట్టాను, నువ్వే కారణం కదా, ఇంకెవరు ఉండే కారణం? ఇంత దరిద్రంగా ఉండే పార్టీలో కూడా మనం ఏముండగలుగుతామని అనుకొని వచ్చినాం. ఎందుకంటే రాజకీయ పార్టీలో ఒక ఉద్యమ నాయకుడు బతకాలంటే ఆ ఉద్యమ పార్టీని ఇచ్చిన నేపథ్యానికి గౌరవం ఉండాలి. నువ్వు క్లర్క్ మీద నువ్వు పెంచి పోసి ఇచ్చేటువంటి సన్నాసులు లెక్క నేను నీ దగ్గర నిలబడాలి. నేను ఎందుకు నిలబడతా? నేను ఆనాడన్నా ఇవాళ కూడా నా వ్యక్తిత్వం ముందర, నా కెపాసిటీ ముందర మీలాంటి 100 ఛానల్ చెప్పినాయి. అరే కాలు గోటి కూడా నువ్వు సరిపోవురా. నేను కాదు ఛానల్ అన్న ఇవాళ ఎవరికి మైక్ పట్టుకుని పట్టినా అదే చెప్తారు.
నా ఎడ్యుకేషన్ ఒకవేళ కైలాష్ నేతకు డిసిసి వద్దని ఆల్రెడీ లేఖ రాసిండు వెంకటరెడ్డి. ఒకవేళ అధిష్టానం కనుక ఆ లేఖను స్వీకరించి కైలాష్ నేతను కనుక తీయకపోతే అప్పుడు మీరు అంటే మీకు సంబంధించినటువంటి అవుట్ రైడ్గా రోడ్డు మీద కొట్లాడతాము. పద్మశాలి సమాజానికి యాదవ సమాజానికి ఒక మెసేజ్, గౌడ సమాజానికి ఒక మెసేజ్, పద్మశాలి సమాజానికి మెసేజ్, ఇంకా తొందరగా ఇంకో ముదిరాజ్ సమాజానికి గెలకాలి ఆయన. కులాల వారీగా వారు ఒక లిస్ట్ పెట్టుకొని గెలుక్కుంటూ కూర్చుంటే అన్ని విధాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే సంకనాకి వేయడానికి ఒకటి కంకణం కట్టుకోవాలి కదా. సో ఆ కంకణం ఆయన ఎప్పుడో కట్టుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం లేకున్నా పర్వాలేదు కానీ నేను కాక వేరే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ రావద్దనే యాటిట్యూడ్ నుంచే ఉన్నాడు. అందుకోసం నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఒక దుష్టాంగం కాంగ్రెస్ పార్టీకి మొయ్యలేని ఒక భారం, దాన్ని నేను ఇట్టనే కొనసాగిస్తా అంటే క్యాన్సర్కు చెయ్యట్లు తీసేసిస్తారు, అటు ప్రజలే తీసేసే పరిస్థితి వస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏమనుకుంటా ఉన్నారు? మొత్తం 42 అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చివరికి ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 2170 పాట ఉండే కదా, అంతంటివి ఇంతంటివి గంగరాజు అని ఒక పాట ఉండే కదా, అట్లా అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటేనంటే దేశవ్యాప్తంగా నువ్వు బయటికి పోయి తెలంగాణ దేకో భాయ్ క్యా కర్నే కా హై జాతి గణన్ కే లియే అని చెప్పేసి నువ్వు బీహార్లో పోయి మాట్లాడుతుంది. తెలంగాణ జాకే దేకలేవు అంటివి, ఇక్కడ జాకే దేకలేవు అంటే ఏం లేదు, 15 దగ్గర అయిపోయింది. నువ్వు చెప్పిన 42 పోయి 15 దగ్గర అయిపోయింది. నువ్వు కులగానికి సంబంధించిన ఒక సీరియస్నెస్ లేదని తేలిపోయింది. అట్లీస్ట్ ఒక 9th షెడ్యూల్లో లేకపోతే పార్లమెంట్లో కొట్లాడడం ద్వారా కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇది ఒకటి జరగాల్సి ఉండే. నువ్వు ఢిల్లీలో బీసీ సంఘాలు పోయి జంతర్ మందర్ దగ్గర రచ్చ చేసేది, మీరు వచ్చి తమాషాలు చేసేది అంటున్నా. ఈ విన్యాసాలు ఎందుకంటున్నా, యూ హ్యావ్ గాట్ ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ భారతదేశంలో అత్యున్నతమైంది పార్లమెంటే. 2 పార్లమెంట్ సభ్యులు పోయినప్పుడు కేసీఆర్ గారు విజయశాంతి ఉన్నప్పుడు పోయి కేసీఆర్ గారు అందరినీ కూడగట్టేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడలేదా? నువ్వెందుకు చేయమంటున్నా? 100 మంది ఎంపీలు కదా ఈ క్షణానికి కూడా, ఇంక ఎంపీలైతే ఇంకా కోల్పోలే కదా మీరు. ఈవెన్ యాజ్ ఆన్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీకి నీకు 100 మంది ఎంపీలు ఉన్నారు. రేపు ఎలక్షన్ వస్తే ఏమవుతుంది వేరే సంగతి. ఈ క్షణానికైతే ఉన్నారు కదా, ఉన్నటువంటి వారితో నువ్వు గ్రౌండ్ చేయాలి కదా, మిగతా వాళ్ళని పిలవాలి కదా. మాకు 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, సిపిఐకి ఇంకో 3-4 ఉన్నారు, ఇంకో పార్టీకి ఇంకొకరు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ద్రవిడుల పక్షాన బీసీల పక్షాన బలంగా మాట్లాడేటువంటి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అవుట్ రైట్గా దే ఆర్ రెడీ విత్ యూ. నువ్వు ఇంతమందిని వదిలిపెట్టేసేసి నువ్వు ఇక గమ్మున నువ్వు అక్కడ మీటింగ్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ స్టేట్నే వదిలిపెట్టినావు కదా. ఈ స్టేట్లో నువ్వు ఇచ్చిన ఏ హామీ జరగకపోయినా, నువ్వు చెప్పేటువంటి స్కూటర్లు ఆడపిల్లలకి ఇవ్వకపోయినా, ఇంకేదో రైతు బంధు ఇవ్వకపోయినా, ఇంకేది ఇవ్వకపోయినా అది ఆర్థిక ప్రయోజనాలకు సంబంధం ముడిపడి ఉన్నది కాబట్టి దాన్ని కొంతకాలం భరిస్తారు. అరే పోయింది, అప్పు వచ్చేది వడ్డీ వచ్చేది ఉంటే పోయింది అనుకుంటాం. బట్ ఏరీది ఏమి ఒక జాతి గౌరవం బీసీలకు సంబంధించిన ఒక ఇది ఎక్కడ స్టార్ట్ 42% నువ్వు చెప్పిన దగ్గర నుంచి 15-16% తీసుకుపోయి యాదగిరి లాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినాక అది ఏం బతకాలి, ఏడదావాలి తెలంగాణలో అని చెప్పే పరిస్థితి ఇవాళ ఎస్సీ బీసీలకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకో దాని మీద ఆలోచన చేయాలని చెప్తున్నా. ఒక్కటే ఒక మార్గం ఉంది, ప్రాథమిక సభ్యత్వం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసివేసి ఎవడు చేసినా ఇట్లాంటి శిక్షణ ఉంటుందని హెచ్చరించడం ద్వారా మాత్రమే రాహుల్ గాంధీ పరువు కాపాడుకోగలుగుతాడు. పార్లమెంట్లో మాట్లాడడం ద్వారా మాత్రమే ఈ 42% ఇవ్వాలి. కాబట్టి రేపు నీకు రేపు వచ్చినది అడ్వాంటేజే. చరిత్రలో కాంగ్రెసు తెలంగాణ బిల్లు పెడతానికి సోనియా గాంధీ అద్భుతమైనటువంటి ఫేవరిజం చేసిందని కేసీఆర్ అన్నారు. అది హిస్టరీలో ఎవరు కాదనలేరు. తెలంగాణ అమ్మ అంటే కూడా మేము వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి. ఎందుకంటే ఇచ్చినది కాబట్టి యథార్థం అని. బలిదేవ తన్నోడు అమ్మానంగా లేనిది మాకమ్మానడానికి మాకేం కష్టం అబ్బా. వీఆర్ రెడీ ఫర్ దట్. మేము ప్రైజ్ చేయడానికి రాహుల్ గాంధీ దానికి మాకేం ఇదయ్యేది లేదు. బట్ మీరే దిగజారి ఒక నిరంతరమైన టార్గెట్ చేసి ప్రతిపక్షాలని మీ స్థాయిని తగ్గించుకుని మీరు మాత్రమే అట్టడు వర్గాలని అణిచివేస్తామంటే ఆ లీడర్షిప్ మీద చర్యలు తీసుకోకుండా ఉన్నది మీరు మాత్రమే. బీసీకి వ్యతిరేకంగా మీరేమో అర్బన్ నక్సలైట్లు పేరు పిలిపించుకుంటారు, నాలాంటి వాళ్ళు పట్టుకుని అర్బన్ నక్సలైట్లు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలు అని చెప్పేసి బెదిరిస్తారు. మీరు ఏం చేస్తున్నట్లు అంటున్నా. ఇంటిగ్రిటీ లేనటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఒకే ఒక్క ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరువు పోగొడుతున్నాడు వెంకటరెడ్డిని ముందు పక్కకి నెట్టడం ద్వారా మాత్రమే ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతారు. అది ఫ్రెండ్లీగా మేము సలహా ఇస్తున్నాం. మీ పార్టీ మంచి కోసం ఇస్తారు, వారికి ఇంకేమైనా ఇవ్వండి. మీ పార్టీ మంచి ఢిల్లీలో కూర్చోబెట్టుకోరు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో బ్రహ్మాండంగా వారికి ఇప్పటిదాకా వారు కేవలము తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మాత్రమే స్టైల్గా రోజు తిరుగుతారు కదా, రేపు బాలీవుడ్ దగ్గర హాలీవుడ్ దగ్గర కూడా తిరగమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్, ఇది చెరుకు సుధాకర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద కైలాష్ నేతకు నేను అండగా ఉంటానన్న మాటను చెప్తూనే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.